రాష్ట్రంలో ఆషాఢం వచ్చిందంటే చాలు బోనాల పండుగ గుర్తొస్తుంది. మరి బోనం అంటే గుర్తొచ్చేది జోగిని శ్యామల గారు. ఎవ్రీ ఇయర్ బోనాల పండుగ అంటే కట్టు బొట్టు తెలంగాణ సాంప్రదాయంతో శ్యామల గారు బోనం మోస్తుంటారు. కానీ ఈసారి ఏకంగా తన నోటితోనే బోనాన్ని బైకాట్ చేస్తా అన్నారు. మరి ఇంతటి మాట జోగిని శ్యామల నోటి నుంచి వచ్చిందంటే ఖచ్చితంగా ఏదో కారణం ఉంటుంది, అడిగి తెలుసుకుందాం. శ్యామల గారు అంటేనే బోనం ఎప్పుడు చేస్తారని మేము అందరం మిమ్మల్ని అడుగుతాం, మీరు ఎప్పుడు సమాధానం చెప్తుంటారు. ఈసారి ఏకంగా బోనం బైకాట్ చేశారన్నారు. ఏంటి అంత బాధ ఏముంది మీలో? బాధ అంటే మీరే చూశారు, ప్రత్యక్ష సాక్షి మీరు అక్కడ ఉన్నారు. ఎందుకంటే నన్ను ఎంత ఇబ్బంది పెడుతుంటే అప్పుడు మంత్రులు వచ్చి బాగా జరిగింది, అంత బాగుంది అని టాటా చెప్పే టైంలో నేను వచ్చాను. ఎందుకంటే కళ్యాణం అయిపోయే వరకు నన్ను వదలలేదు. ఏమని ప్రోటోకాల్ ఉందని. మీరు అంటే మేము ఎవ్రీ ఇయర్ వచ్చేవాళ్ళం కదండి, మేము ఎవ్రీ ఇయర్ వస్తాం కదండి, మేము సోకాల్డ్ ఇవన్నీ చేసేవాళ్ళము అంటే కూడా వదలలేదు. మీరు ఇటు రావద్దు, అటు వెళ్ళండి, అటు రావద్దు. ట్రాఫిక్ సమస్యలు తెలుసు కదా హైదరాబాద్లో. ఆ చుట్టూ తిరిగి వచ్చేసరికి 45 నిమిషాలు ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఇక్కడ వెళ్ళాం. అట్లో ఇట్లో చేసి వచ్చాం. అదో ఇదో మళ్ళీ వేరే వాళ్ళకి కాల్ చేసి మినిస్టర్ గారి కన్సర్న్ మనుషులకు కూడా చేశాం. అయితే నాకే ఇలా జరిగిందంటే నాలాగా నేనన్నా ఇంత ఫెమిలియర్ ఉన్నాను, నేను వస్తే కెమెరాలు మీడియా వాళ్ళందరూ అలర్ట్ అయ్యి నా దగ్గరకు వస్తారు. నాకే ఇది జరిగిందంటే కామన్ వాళ్ళ పరిస్థితి ఏంటి? కామన్ శివశక్తికి అస్తిత్వం లేదా? వాళ్ళకు కూడా రైట్ ఉంది కదా బోనాలు చేసేది. సో నేను తలంబ్రాలు ఎత్తుకొని వస్తున్నానని చూడకుండా ఇంకొకటి చెప్పాలి, ముఖ్యంగా కళ్యాణం టికెట్ తీసుకున్నాను. 2500 రూపాయలు కట్టి కళ్యాణం టికెట్ తీసుకుంటే కూడా శ్యామల టికెట్ తీసుకుందా అంటే నిజంగా ఇది షాక్. ఎందుకంటే మీకు ఎప్పుడు ఫ్రీ ఎంట్రీ ఉంటుంది, వెల్కమ్ చేస్తారు, అయినా మీరు టికెట్ తీసుకోవడమే. ఇంకా పరిస్థితులు అట్లా ఉంటాయి. ఏమన్నా అంటే చేతులు ఎత్తేస్తారు, మీ దగ్గర టికెట్ లేదు, మీ దగ్గర పాస్ లేదు అంటారని టికెట్ తీసుకున్నాను. నేను అందుకే ఇంత ఆక్రోశం, ఇంత ఆవేదన ఎందుకుందంటే ఇన్ని చేశాక కూడా వై యు ఆర్ మేకింగ్ దిస్, ఎందుకు మా మీద వివక్షత చూపిస్తున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు? మళ్ళీ ఈ మాటను కూడా మీరు డీవియేట్ చేసి ట్రాన్స్జెండర్లో ఇదయింది, మీరు ఇలా చేశారు, వాళ్ళు ఇలా చేశారు అనేది దాన్ని కాదు. ఇప్పుడు నేనైతే తెలుసు కదా అందరికీ, నన్ను 45 నిమిషాలు ఆపేయారంటే మీరే కళ్ళారా సాక్ష్యం చూశారు. దానికి ఏం సమాధానం ఇచ్చారు? ఎవరైనా వివరణ ఇచ్చారా? అంటే మీరు ఆ రోజు నేను అక్కడ ఉన్నాను, మీతో మాట్లాడినప్పుడు కొండ సురేఖ కూడా మీకు ఆన్సర్ చేశారు. దానికంటే ముందు మీరు వెళ్ళి సురేఖతో కూడా మాట్లాడారు ఆల్రెడీ, మినిస్టర్ది ఇదంతా. అప్పుడు వాళ్ళు మీకు ఏం చెప్పారు? మీకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామని హామీ ఇవ్వలేదా? చెప్పారు, మెమరాండం తీసుకున్నారు, చూస్తామమ్మా మాట్లాడతాము అన్నారు. కమిటీ వేయండి మేడం అంటే కమిటీలో వేస్తే ఎలా ఉంటుందో మరి చూడాలి, మాట్లాడాలి అన్నారు. సరే కమిటీ కాకుండా అట్లీస్ట్ ఒక మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడైనా మమ్మల్ని పిలిపిస్తే బాగుండేది. ఇప్పటి వరకు అట్లా ఏం జరగలేదు. ఏమన్నా అంటే మీటింగ్సే జరగట్లేవు అంటారు. జరిగిన ఒక మీటింగ్లో నాకు మాట్లాడే అవకాశం దొరకలేదు. అందరూ వెళ్ళిపోయాక అయ్యో మాట్లాడతావా నువ్వు, వైండ్ ఆఫ్ చేసేసి నువ్వు వాళ్ళతో చెప్పేది, మంత్రులు లేసి వెళ్ళిపోయారు. మాకు మాట్లాడే వేదిక అవకాశం ఇవ్వలేదు. నేను వెళ్ళాను, మాంకాళి టెంపుల్కి కూడా వెళ్ళాను. వెళ్తే సరే అన్నారు, రాసుకున్నారు. డీసీపీ గారు నిన్న కూర్చొని మీకు లైన్ ఇలా ఏర్పాటు చేస్తాం, అలా ఏర్పాటు చేస్తామని మాట్లాడారు. కానీ అఫీషియల్గా ఎవరు ప్రకటించట్లేదు. మీరు అఫీషియల్గా ప్రకటించండి అని మాకు ఈ బాధ. ఇంకొకటి మీరు అంటారు కదా రాష్ట్రం, మాకు చాలా బాధ ఉంది. మేము ఏడ్చి మేము తక్కువ అయిపోవాలని అనుకోవట్లేదు. ఎందుకంటే గతంలో కూడా బోనాల విషయంలోనే నేను ఏడ్చి ప్రభుత్వాలని శాపనార్థాలు పెట్టడం జరిగింది. ఈసారి శ్యామలకి ఇదే మొదటిసారి కాదు, గతంలో కూడా జరిగాయి. కానీ ఎప్పుడు లేనిది ఈ సంవత్సరం మీరు బోనాలే బైకాట్ చేస్తా అనడంలో కారణమేంటి? ఎందుకంటే గతంలో జరిగినప్పుడు, గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో జరిగినప్పుడు వాళ్ళని సమీక్షించండి అని చెప్పి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు అప్పుడు, ఇప్పుడు మాజీ మంత్రి గారు. ఆయన మమ్మల్ని పిలిపించి, శివశక్తుల ఫోటోలు ఉన్నాయి వాళ్ళ అఫీషియల్ సైట్స్లలో కూడా మీరు వెళ్ళి చూడండి, పిలిపించి ఏంటమ్మా మీ ప్రాబ్లం అని అడిగి మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తామని రిప్రజెంటేషన్ మేము ఇచ్చినప్పుడు అది తీసుకొని మీకు ఏం కావాలని నీడ్స్ అన్ని చేసి అక్కడ ఫుల్ఫిల్ చేశారు. కొంతవరకు అయితే చేయగలిగారు. కాకపోతే కమిటీ వేస్తానన్నారు, అది వేసుంటే ఈరోజు ఈ దౌర్భాగ్యం ఉండేది కాదు. మేము గతంలో చూసాము, మీరు సికింద్రాబాద్ వచ్చినప్పుడు కానివ్వండి, ఎప్పుడైనా మీరు బోనం సమర్పించినప్పుడు శివశక్తులకు అంటే ఒక సమయం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇంకా అది అనౌన్స్ చేయలేదు. మేబీ ఇంకా చాలా టైం ఉంది, అనౌన్స్ చేస్తారేమో. ఇంతలోనే మీరు త్వరపడి డెసిషన్ తీసుకున్నారేమో. త్వరపడి డెసిషన్ కాదు, అసలు టైం ఇవ్వడమే దౌర్భాగ్యం. మీరు ఎందుకు ఒక రాజకీయ నాయకులకు టైం ఇవ్వరు? రాజకీయ నాయకులకు టైం ఎందుకు ఇవ్వరు? మాకు మాత్రమే టైం ఎందుకు ఇస్తారు? 1 నుంచి 3 అంటారు. ఎందుకు ఒప్పుకోవాలి మేము? సరే ఒక ఇనిషియేట్ చూద్దాంలే, అందరము కలిసి కొంతవరకు చేద్దామన్నారు. వరంగల్ నుంచి వస్తారు, మహారాష్ట్ర నుంచి వస్తారు, కర్ణాటక నుంచి వస్తారు. వాళ్ళు అక్కడ వచ్చి వాళ్ళు బస్సులు దిగో, ట్రైన్లు దిగో, వాళ్ళు వచ్చి అక్కడ దిగి అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి బోనాలు రోడ్ల మీద, అక్కడెక్కడ వసతులు ఉండవు, రోడ్డు మీద దగ్గర ఒక అమ్మవారి దగ్గర శుద్ధి చేసుకొని అక్కడే బోనాలు ప్రిపేర్ చేసుకొని ఎత్తుకొని వస్తారు. వాళ్ళు వచ్చేసరికి 2 or 3 అవుతుంది. అప్పుడు మీరు రానివ్వరు వాళ్ళని? ఇదేం టైము?
ఇప్పుడు శ్యామల తన కోసం పోరాటం చేస్తుందా, ఎంటర్ శివశక్తుల కోసం పోరాటం చేస్తుందా? శ్యామలకు తన కోసం పోరాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యు ఆల్ నో వెరీ వెల్, నేను వెళ్తే అందరూ పక్కకు జరిగే ఇది కూడా నా మాటతో నేను చేయగలుగుతాను. అక్కడికి వెళ్ళి మీరు జరగండి అని కూడా జరిపించుకోగలుగుతాను. కానీ నా వెనకాల ఉన్న వాళ్ళందరి గురించి నేను ఒక అడుగు వెనక్కేస్తున్నాను. నాకు గ్రీన్ కార్పెట్ అందరూ వేస్తారు, మీకు కూడా తెలుసు, అన్ని దేవాలయాలు కూడా వేస్తారు. నేను వెనకడుగు వేసేది అందరి యావత్ శివశక్తుల గురించి. ఈ బోనాల కల్చర్ రిప్రజెంటేటివ్స్ ఎవరున్నారో వాళ్ళందరి గురించి బిహాఫ్ శ్యామల మాట్లాడుతుంది. ఒక్క శ్యామల మాట్లాడాలంటే, ఒక్క శ్యామలకి ఇదంతా కావాలంటే అసలు ఇది అవసరమే లేదు. బ్రహ్మాండంగా వెళ్తాను నేను. అయితే ఇది మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినప్పుడైనా, అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడైనా అక్కడ శివశక్తులకు ఎటువంటి అవమానం జరగలేదు, ట్రాన్స్జెండర్స్కి జరిగింది అంటున్నారు. ట్రాన్స్జెండర్ శివశక్తులు దీని మీద ఏం చెప్తారు మీరు? ఇప్పుడు నేను బోనం తెచ్చాను, తలంబ్రాలు తీసుకొచ్చాను, నన్ను ఆపారు కదా, మరి నాకు అవమానం జరగలేదని మీరు ఎట్లా డిక్లేర్ ఆ రోజు మినిస్టర్ది ఇష్యూ అయింది, మీకు తెలుసు, మేయర్ది అయింది, ఆ రోజు కొంచెం మిస్కమ్యూనికేషన్ వచ్చిందని కొండా సురేఖ కూడా అన్నారు. మరి దానిపైన మిస్కమ్యూనికేషన్ వచ్చిందంటే అదే అంటున్నాను. మీకే అలా జరిగినప్పుడు మీరు సమీక్షించుకోండి. మీ చేతిలో ప్రభుత్వం ఉంది, మీ చేతిలో ప్రోటోకాల్ ఉంది, మీరు కదా సమీక్షించి అట్లా జరిగినప్పుడు ఇమీడియట్ ఒక యాక్షన్ ఇచ్చి ఇలాంటి జరిగింది, ఇలాంటి తప్పిదం జరగకుండా మేము జాగ్రత్త పడతామని మీరెందుకు మీటింగ్ ఇవ్వలేదు? 4 రోజులు పోతే బోనాలు వచ్చేస్తున్నాయి, ఇంకెక్కడ మాట్లాడతారు, ఇంకెప్పుడు ప్రజలకు తెలియాలి కదా, మా అందరికీ తెలియాలి కదా మీరు ఎప్పుడు ప్రకటిస్తారనేది. మీరు చాలా టైం ఉంది అన్నారు. చాలా టైం ఏం లేదమ్మా, ఇంకా 3-4 డేస్ అయితే మళ్ళీ బోనాల పండుగ వస్తుంది. ఇప్పటి వరకు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అట్లీస్ట్ బలకంపేటలో జరిగిన ఇష్యూని అట్లీస్ట్ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇలా జరిగింది అనే మాట కూడా వాళ్ళ నోటి నుంచి అధికారులు ఎవరు చెప్పలేదు. సమీక్ష ఎవరి పట్ల జరిపారు? ఎవరికి తెలిసింది సమీక్ష? ఎవరు మాట్లాడారు? నాకు కూడా కాల్ చేశారు, ఇట్లా కాకుండా చూసుకుంటామన్నారు. మరి ఎందుకు మీరు సమీక్ష చేశారు కదా, దాన్ని ప్రెస్కి ఎందుకు రిలీజ్ చేయలేదు? దాన్ని అధికారికంగా ఎందుకు ప్రకటించలేదు? అధికారికంగా ప్రకటిస్తే కదా మేము సైలెంట్గా ఉంటాము. అధికారికంగా ప్రకటించలేదు కాబట్టి మేము ఈరోజు, ఎందుకంటే 4 రోజులు పోతే బోనాలే అయిపోతుంది, ఇంకెక్కడ బోనాలు మళ్ళీ ఏడాది మళ్ళీ చూసుకోండి, మళ్ళీ ఫైట్ చేసుకోండి అంటారు. కాబట్టి మాకు చాలా బాధ, చాలా అంటే చాలా దుఃఖగ్రస్తులుగా ఉన్నాం మేము. ఎందుకంటే మీరు బాధపడకూడదు, మీరు బాధపడితే రాష్ట్రంకే మంచిది కాదని మీరు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. సో చివరిగా ఏంటి, ఈసారి బోనం ఉండబోతుందా లేదా? 100% మీరు ఒకవేళ ప్రభుత్వం మా గురించి ఆలోచించి మా బోనాలకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేకమైన లైన్ ఏర్పాటు చేసి, క్యూ లైన్లు ఏర్పాటు చేసి, ఇక్కడే కాదు ఎక్కడ జాతరలు జరిగినా మా శివశక్తులు అంటూ ఒక ప్రాధాన్యత ఇస్తే, లేకపోతే మీరు అంటున్నారు కదా ట్రాన్స్జెండర్స్ ఉన్నారు, శివశక్తులు ఉన్నారని, వర్గీకరించండి. ఎవరు ట్రాన్స్జెండర్స్, ఎవరు శివశక్తులు అనేది ఒకటి చేస్తే వాళ్ళకి ఐడి కార్డ్స్ ఇష్యూ చేయండి. శివశక్తులు ఉన్న వాళ్ళైతే ఉంటారు కదా, వాళ్ళకి ఒక ఐడి కార్డ్స్ ఇష్యూ చేయండి. ఒక కమిటీ వేసి ఐడి కార్డ్స్ ఇష్యూ చేస్తే శివశక్తులను మాత్రమే వదలండి. ఎందుకంటే మేము అదే సేవ. నేను ఇప్పుడు 32 ఇయర్స్ నుంచి చేస్తానమ్మా. 40 ఇయర్స్ దగ్గరలో ఉన్నాను. నేను 40 ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు చేశాను. ఇంకెన్నేళ్ళు నేను ఈ పోరాటం చేయగలుగుతాను? నా తర్వాత వాళ్ళకి, ఇప్పుడు నేను ఉద్యమం చేయకపోతే నా తర్వాత వాళ్ళు బోనం అంటే ఏందో దీన్ని డ్యాన్సుల కింద తీసుకెళ్ళిపోయారు. బోనాలని వేదికల మీద దాన్ని అపహాస్యం చేస్తున్నారు, పోతురాజులని సినిమాలలో పెట్టి అపహాస్యం చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి, కల్చర్కి విరుద్ధంగా చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మాట్లాడిన సమయం వచ్చింది. ఇంకొకటి, మేమైతే చాలా బాధగా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. ప్రభుత్వం స్పందించి ఏదైనా ఒక మార్గం ఇస్తే ఖచ్చితంగా అంగరంగ వైభవంగా బోనాలు అలంకరించుకొని, బోనాలను కానీ శాస్త్ర ప్రకారంగా రాజు బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండాలి, ముఖ్యమంత్రులు, మంత్రులు అందరూ బాగుండాలి, మన దేశం బాగుండాలని కోరుకుంటారు. నేను ఇప్పుడు రాష్ట్రం బాగోగులు కదా, మీరు రాష్ట్రం అందరికీ ఇబ్బంది పడతారు కదా అని అంటారు కదా. ఎస్, రాష్ట్రం అంతా ముందుకు రండి, మా శివశక్తుల పక్షాన పోరాడండి. మీరు రాష్ట్రం అంతా మా శివశక్తులను చూస్తారు. మీ ఇళ్లలో కూడా మేము వచ్చి బోనాలు ఎత్తుకుంటాం, మీ ఇళ్లలో కూడా మేము వచ్చి పసుబొట్లు తీసుకుంటాం. మీరు కూడా వాయిస్ రేస్ చేయండి, మీరు కూడా కన్సర్న్ వాళ్ళకి చెప్పండి. మీ వాయిస్ మా వాయిస్ కాదు. ఇప్పుడు మేము ప్రజలందరూ మీ గురించి కదా మేము బోనాలు చేస్తున్నాం, మా పిల్లల గురించి కాదు, మా మొగుళ్ళ గురించి కాదు, మా ఫ్యామిలీ గురించి కాదు. మాకేముంటుందండి, మా తర్వాత తరం అనేది ఉండదు. మా తరం అంటే మా శిష్యులు, అది కూడా వేరే తల్లి కన్న బిడ్డలని మేము హక్కున చేర్చుకొని వాళ్ళకు ఒక శిక్షణ ఇచ్చి బోనాల కల్చర్ని నేర్పిస్తాం. వాళ్ళే తప్ప మాకు వారసత్వం ఉండదు. కాబట్టి ఓన్లీ రాష్ట్రం బాగుండాలని కోరుకుంటాం. ఫైనల్గా ఎన్నో ఏళ్ళ నుంచి తెలంగాణ సంప్రదాయాలు, సంస్కృతి బోనం ద్వారా కాపాడుకుంటూ వస్తున్నటువంటి జోగిని శ్యామల ఈసారి ప్రభుత్వం కారణంగా బోనంకి దూరం అవబోతుందంటారా? 100% ప్రభుత్వమే కారణం. ఎందుకంటే మేము లైన్లో నిలబడి చేయాలంటే ఉట్టప్పుడు కూడా వెళ్ళి చేసుకోవచ్చు. ఒక మాట చెప్తున్నానమ్మా, ఆ రోజు పర్టికులర్గా బాయ్కాట్ చేస్తున్నానంటే మీరు
మీరు సమీక్షించుకోలేకపోతున్నారు కదా, సో మేము కావాలంటే తర్వాత అందరం కలిసి వెళ్ళి బోనం చేసుకుంటాం అమ్మవారికి. లేదు అంటే యద్భావం తద్భవతే, ఒక రాయిని పెట్టుకుంటాము, ఆ ఇంట్లో నుంచి అమ్మవారి బోనం చేసుకొని ఆ బయటకు వచ్చి ఆ అమ్మవారికి ఎదురు చూపించి సూర్యుడికి చూపించి లోపల తీసుకెళ్ళి ఆ దేవుడి ముందే నైవేద్యం పెట్టుకుంటాం. ఇది ఒక కల్చర్ ఉంది. ఎదిరించడం అంటారు, బోనం ఎదిరియడం అంటారు. ఆ బోనం ఎదిరించి మా ఇంట్లోనే మహంకాళికి ఎక్కిస్తున్నామని సమర్పిస్తున్నామని అక్కడ పెట్టేసుకుంటాము. మా అవసరం లేదు అనుకుంటే మీకు అక్కడ మా అవసరం ఆ మహంకాళికి ఉన్నట్టయితే ఖచ్చితంగా అమ్మవారి ఏదో ఒకటి మార్గం దేవులాడి మాతో బోనం చేయించుకోవడానికి ఆ అమ్మవారి శాయశక్తులు చూపిస్తుందని ఆశిస్తున్నా. సో మొత్తానికైతే ఇప్పుడు మీరు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వం చూస్తుంది, దీనిపైన రెస్పాన్స్ వస్తుంది. సో గవర్నమెంట్ నుంచి మీకు కాల్ ఫర్ వస్తే ఈసారి బోనం ఎలా ఉండబోతుంది చివరిగా? 100% మా యావత్ శివశక్తులు అందరం అంగరంగ వైభవంగా, మీరు ఎక్కడ బోనాలు చేసినా ఎక్కడ ఏమి చేసినా మా శివశక్తులు అందరం ముందుంటాము. మీరు చేసేదానికి మా ఆట పాటని జత చేరుస్తాం. ఎందుకంటే ఈ తెలంగాణ రావడానికి కూడా ముఖ్యంగా మా ఆట పాట మా బోనాలే ముఖ్య కారణం. ఎందుకంటే మీరు ఏం కల్చర్ చూపించారు, తెలంగాణ కల్చర్లో ఏం చూపించారో తెలుసా? ఒక బతుకమ్మని, ఒక బోనాన్ని, ఒక పోతురాజు, ఈ 3 పెట్టుకునే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నారు. ఎందుకంటే మేము వివక్షత అయిపోయాం, మా గుడులు, మా పోతురాజులు, మా కల్చరు, మా బోనాలని చూపించినప్పుడు మీరు కూడా మాకు ఇది ఇవ్వండి. మాకు బోనానికి మాకు అంత పవర్ ఉన్నప్పుడు మీరు ఆ బోనం నిర్వాహకులు నిర్వహించడానికి ప్రయత్నించండి. సో మొత్తానికైతే చూస్తున్నాం ఎన్నో ఏళ్ల నుంచి. మై రిక్వెస్ట్ ఈజ్ నా వాయిస్ కాదు ఇప్పుడు, మీ అందరి వాయిస్. మీరు కూడా మీ సమీక్షించండి, మీరు కూడా ఆలోచించుకోండి. మీ మీడియా రిపోర్టర్స్ కానీ మా బోనాలు వస్తే మీ టీవీలలో ఆ రోజంతా మా బోనాలే ఇస్తారు కదా, మామూలు వాళ్ళని ఒక్క సెకండ్ చూపిస్తే మమ్మల్ని హాఫ్ ఆఫ్ మినిట్ చూపిస్తారు. మీరు ఒక్కొక్క నిమిషం 3 నిమిషాలు మా బోనాలకు రిప్రజెంట్ చేస్తారు. సో మీరు అది వేసినప్పుడు మీరు ఒకసారి ఆలోచించుకోండి. మా వాయిస్గా మీరు మా వాయిస్గా మాట్లాడి మీరు పెత్తందారులతో కానీ ప్రభుత్వంతో కానీ మీరు క్వశ్చన్ చేయండి వాళ్ళకి. ఎందుకంటే మీ వాయిస్ చాలా పవర్ఫుల్. నేను ఇక్కడ మాట్లాడేది టెలికాస్ట్ అవ్వాలన్నా మీరు వాళ్ళని క్వశ్చన్ చేసే రైట్ మీకు ఉంటుంది కాబట్టి, మీకు అధికారం ఉంది కాబట్టి మీరు రిక్వెస్ట్ చేయండి, అక్కడ ఈ మాటని ప్రస్తావించండి దయచేసి. థ్యాంక్ యూ. సో ఎన్నో ఏళ్ల నుంచి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకుంటూ వస్తున్నటువంటి జోగిని శ్యామల అయితే ఈసారి ఏకంగా బోనాన్ని బైకౌట్ చేస్తా అంటున్నారు. దానికి కారణం కేవలం ప్రభుత్వమే. మొన్న బల్కంపేట కళ్యాణం దగ్గర కొంతమంది శివశక్తులపైన దాడి జరిగిందని, ఆ దాడి వల్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయని, ఎంతో అసహనాన్ని కోల్పోయామని అయితే చెప్తున్నారు. మొత్తానికైతే ఈసారి ప్రభుత్వం నుంచి పిలుపు వస్తే కానీ మేము బోనాలు సమర్పించామని అయితే జోగిని శ్యామల చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ తిరుపతితో హేమయ్య బెన్, ఆంధ్రజ్యోతి ప్రెస్ క్లబ్.